ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మీ ప్రేమ ద్వారా మరొక దినాన్ని మాకు అనుగ్రహించారయ్యా తండ్రి. ఏ ఎన్నిక యోగ్యత లేని మమ్మల్ని మీ యొక్క కృపలో తండ్రి భద్రపరిచి ఇటు రీతిగా సమకూర్చి తండ్రి విలువైన మాటలు తండ్రి నీ బిడ్డలతో పంచుకునే ధన్యతను అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి, స్తోత్రములయ్యా. ఈ దినాన కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి తండ్రి. మీ విలువైన వాక్కుల ద్వారా తండ్రి మాతో మాట్లాడండి. చెబుతున్న మాటని ప్రతి మాటని మీ మాటగా స్వీకరించే ధన్యతను ప్రతి బిడ్డకి అనుగ్రహించండి అయ్యా. చెబుతున్న నా యందును వింటున్న వారి యందును మీకు కావలి ఉంచండి అయ్యా. నాయన, ఇదివరకు మేమున్నటువంటి సంగతులతో ప్రతిదినము ప్రతి వారము మాతో మాట్లాడుతూ తండ్రి మమ్మల్ని ఆయుత్తపరుస్తున్నారు ప్రభువా. మీ చిత్తములో మీ ప్రణాళికలో మా పట్ల ఏం కలిగి ఉన్నారో సమస్తాన్ని నెరవేర్చి తండ్రి నిన్ను మహింపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. ఈరోజు మేము ధ్యానించబోతుండగా మీరే మా యందు సహాయం చేయండి. నన్ను పూర్తిగా మరుగు చేసి నీ బిడ్డలతో నేరుగా మీరు మాట్లాడమని యేసునామాన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పిల్లారా, ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ఒక ప్రత్యేకముగా ఆయన విశ్రాంతి దినాన్ని, ప్రభు దినాన్ని మనమందరూ కూడా ఒక సంఘముగా సమూహముగా కూడుకుని ఆయన్ని గణపరుచుకుంటున్నాం, ఆరాధించుకుంటున్నాం, స్తుతించుకుంటున్నాం. ఎందుకు చెప్పండి? అలవాటు కదండి అంటారా? శుక్రవారం వచ్చింది కాబట్టి వెళ్ళాలి కదండి అంటారా? చెప్పండి. అందుకనా? ఏంటమ్మా? సజీవ రెక్కల్లో ఉంచి కాపాడుతున్నందుకు ఆయన్ని స్తుతిస్తున్నారు. మంచిది. ఈ రోజు దాకా సజీవ రెక్కల్లో కాచి కాపాడాడు, స్తుతించారు. రేపటి సంగతి ఏంటి? ఆయనే చూసుకుంటాడు. అంటే ఏ రోజుకి ఆ రోజు మనం బాకీ తీర్చేస్తూ ఉండాలన్నమాట దేవునికి, అంతే కదా? ఇంకొక రీజన్ ఉంది, చెప్పండి. ఏ రోజు బాకీ ఆ రోజు తీర్చారు, ఖచ్చితం. ప్రతిదినం ప్రతి క్షణం కూడా ఆయన కృప వల్ల మనం జీవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దేవా నీకు స్తోత్రం చెప్పలే, తప్పదు. ఎందుకంటే మనం ఏ క్షణాన కూడా అంత మంచివారం అయితే కాదండి, అవునా? చాలా మంచిని అంటారా మనం? కాబట్టే దేవుడితో పోల్చుకుంటే దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతుడు, ఆయన మంచివాడు, పరిశుద్ధుడు, పవిత్రుడైన. కాబట్టి ఆయన్ని స్తుతించాలి ఖచ్చితంగా. మన పాపాలు, మన యొక్క అతిక్రమాలు అవి నివృత్తి కావాలంటే ఆయన్ని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉండాలి. అది తప్పదు. అది బాకీ అంటారా? బాకీ అనుకోండి. అది రుణం అంటారా? రుణం అనుకోండి, ఖచ్చితంగా చేయవలసిందే. అయితే మనం ఇలా సంఘంగా కూడుకొని ఆరాధిస్తున్నాం. లేకపోతే మరొక విధంగా మనకు అవకాశం దొరికితే గృహ కూడికలో, లేకపోతే గొలుసు ప్రార్థనలో, స్త్రీల మీటింగ్లో, లేకపోతే ఆన్లైన్ పేర్లు పెట్టుకుని ఇంటి దగ్గర కూడా స్తుతిస్తూ ఉంటాం. అదే కుదరకపోతే కుటుంబంలో కూడా మన ఫ్యామిలీలుగా స్తుతించుకుంటాం. ఎందుకు ఇంతలా స్తుతించాల్సిన బాధ్యత ఏముంది? మనం వచ్చిన లోకాన్ని మరలా చేరుకోవాలి అంటే ఏమైనా డౌట్ ఉందా? చేరుకోవాలి, కరెక్టే. అందుకే చేరుకోవాలి అంటే చేరలేమన్నా డౌటా? ఎంతవరకు డౌట్? ఏంటమ్మా? ప్రతి క్షణం డౌటే. అంటే మన మీద మనకే డౌట్. అంటే భక్తి విశ్వాసం పక్కన పెడితే ఎప్పుడు మనం పుట్టుక్కుమని జారిపోతామో మనకు తెలియదు, అవునా కదా? కాబట్టి ఏ క్షణాన మనమన్నా అయిపోవచ్చు, లేకపోతే ఆయనన్నా రావచ్చు. ఆ క్షణం అని మనకేం తెలుసా? మన పోకడా తెలుసా, ఆయన రాకడా అయినా తెలుసా? మనకే తెలియదు. కాబట్టి ఏం చేయాలి? ఎల్లప్పుడు ప్రతి క్షణం, ఎవ్రీ మినిట్ మనం ఏం చేయాలంటే చాలా అలర్ట్గా ఉండాలి. అలర్ట్. అందుకని మనం సమయము దొరికితే ఆరాధించుకొని కూర్చుంటున్నాం. అలా దేవుని స్తోత్రం. ఒకవేళ ఈ పరిశుద్ధ దినం రోజున కానీ ఆయన వచ్చేస్తే ఇంకా మరీ సంతోషంగా అందరూ కూడా సంఘంలోనే ఉంటాం, అవునా? అప్పుడు దాకా ఉన్న బాకీలన్నీ రుణమాఫీ అయిపోతాయి.
ఏంటి డోక్రా గ్రూపులో అందరికీ రుణమాఫీ అయినట్టుగా సభ్యత్వం ఉంటే మంచిది. అలాంటిగా ఆ రోజు కానీ ఆదివారం అయి ఉంటే ఆ రోజు కరెక్ట్గా ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో ఉన్నటువంటి సంఘం ఆరాధన అయితే మళ్ళీ ఆదివారం అనుకోండి, మీకు మళ్ళీ శుక్రవారం 2 రోజులు తేడా వచ్చేస్తుందండి. అదే ప్రాబ్లం వచ్చింది ఇక్కడ చిక్కు. మీకమ్మ శుక్రవారం కావాలి, అక్కడమ్మ ఆదివారం కావాలి. ఆయనకి చిక్కు, మీకు కాదు. ఇలాగ వస్తే దేవుని స్తోత్రం అందరూ ఎత్తబడిపోతారు. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు కదా. ఎలాగా ఆ రోజు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమండి, కరుడు కట్టిన పాపం కూడా క్షమించేస్తాడు ఆయన ఆ టైంలో అయితే. అవునా? కాబట్టి ఆ సమయం రావాలని కోరుకుందాం. అంతిమంగా మనం గమనించండి, క్రైస్తవుడికి ఉన్న బాధ్యత ఏంటంటే, ఈరోజు క్రైస్తవుడిగా మనకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, సమయం దొరికినప్పుడల్లా మోకరించి ప్రార్థన చేస్తూ ఆయన్ని ఘనపరుస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన దగ్గర మన ఒప్పుకుంటూ ఆయన్ని వేడుకొనడమే, పశ్చాత్తాపడమే మనకున్నటువంటి ప్రాథమికమైన బాధ్యత. అవునా? ఎందుకంటే ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు. ఆయన దొంగ వచ్చినట్టుగా వస్తాడన్నాడు, ఇకపోతే నీ పోకడ గురించి కూడా నీకు తెలియదు అన్నాడు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఒక ఆవిరి వంటి వాడివి నీకంటూ మేడలు బంగ్లాలు మిద్దులు అని గడ్డేసుకుంటున్నావేంటి, వెనకాల అంత బ్యాలెన్స్ దాచుకుంటున్నావేంటి అంటాడు. ఒకడు లోకమంతా సంపాదించుకున్న తన ప్రాణమును కాపాడకపోతే వాడికి ఏంటి ప్రయోజనం అంటున్నాడు. కాబట్టి నీకు గ్యారంటీ లేదు, అలాగే నేను ఎప్పుడు వస్తానో కూడా తెలియదు, కాబట్టి సిద్ధంగా ఉండనడండి. అంటే ఈరోజు క్రైస్తవుడిగా మనం ఉన్నటువంటి మనకి, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనకి ప్రాథమికమైన బాధ్యత ఏంటంటే, సమయం దొరికినప్పుడు పౌలు గారు తన శిష్యుడితో మాట్లాడతాడు తిమోతిలో, ఏమంటే సమయం అనక అసమయం అనక. అంటేనా? సమయం అనక అసమయం. అసమయం అంటే ఏంటండి? టైమే లేదు, దెర్ ఇస్ నో టైం. లేదండి, చెల్లి వచ్చిందండి, అక్క వచ్చిందండి, సంవత్సరంకి ఒకసారి వస్తాడండి మా బీరకాయ పీసు. ఇలా ఇది కుదరదు. సమయం లేదు, దెర్ ఇస్ నో టైం. టైమే లేదంట. టైం దొరికిందంటే మోకరించాల్సింది, ఎందుకంటే కుదరదు ఆయన దగ్గర. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు విశ్వాసివి. కాబట్టి సమయం దొరికినట్లా ఆయన ముందు గోజాడుతూ, ఇగో ఈ క్షణాన్ని నేను తప్పుడుగా ఆలోచించాను, ఈ సమయంలో నేను నిన్న పొరపాటు చేసిన దేవా నన్ను క్షమించిన ఆయన, ఈ పొరపాటుతో కానీ నేను చనిపోతే, ఈ అతిక్రమంతో కానీ నేను ఇలాగా జారిపోతే నేను ఆ శిక్షను భరించడమో నాయన, దేవా నన్ను క్షమించిన ఆయనని ప్రతి క్షణం గోజారే స్థితిలో మనం ఉండాలి. ఆ పక్షాన్ని ఆయన క్షమించేవి దేవుడు కాబట్టి దేవానికి స్తోత్రం చెబుతూ ఆయన స్తుతిస్తుండాలి. ఇది ప్రాథమికమైన బాధ్యత. ఆ విధంగా మనం సిద్ధపాటు కలిగి ఉంటే ఏ క్షణాన్ని వచ్చినా సరే కానీ ఎవరు రెడీ అన్నట్టుగా ఉంటాం. అంతేనా? ఏ సమయం వచ్చినా సరే కానీ నేను రెడీ అన్నట్టుగా ఐఎమ్ రెడీ అంటాం. అలా ఉండగలుగుతాం. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఇది కొత్త నిబంధనల తర్వాత, అంటే ప్రభు పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తులైన తన శిష్యులకి అందించినటువంటి అతి ప్రాముఖ్యమైన సువార్త. అలర్ట్ 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 అని, సిద్ధపడండి సిద్ధపడండి సిద్ధపడండి, మెలకువగా ఉండండి. ఇది సువార్త, రక్షణ సువార్త. ఆయన నమ్ముకోండి, నమ్ముకుని ఆయనలో మెలకువగా ఉండండి అని చెప్పినటువంటి సువార్త. ఎవరికిది? కొత్త నిబంధన తర్వాత క్రీస్తు అనుగ్రహించిన సువార్త. మీరు ఏ నిబంధనలో ఉన్నారు? క్రీస్తు పూర్వంలో ఉన్నారా మీరు? క్రీస్తు పూర్వంలో అంటే మనం అందరం కూడా ఆత్మ అయిపోతాం. కొత్త నిబంధన కాలంలో అప్పుడు కూడా క్రీస్తు చనిపోయి ఇప్పటికీ ఇంకా 20 తరాల పైన అయిపోయింది, ఇంచుమించుగా 20-30 తరాలు లెక్కేసుకుంటే 2000 అంటే. కొత్త నిబంధన కాలం ఉన్నాం కాబట్టి ఈ సువార్తకి లేదా ఈ యొక్క నిరీక్షణకి మనం ఎదురు చూస్తూ వెంబడిస్తూ దానికోసం మనం పడిగాపులు కాసం ఉన్నటువంటి భక్తులము మనం. మనకున్నటువంటి ఒకటే ఒక నిరీక్షణ, నిత్య జీవానికి వెళ్ళిపోవాలి, సిద్ధంగా ఉండాలి. నిత్య జీవానికి వెళ్ళిపోవాలి, మేము సిద్ధపడి ఉండాలి. ఇది మాత్రమే కావాల్సింది. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఆ కాలంలోనే కొన్ని పనికిరాని విషయాలంట సంఘాల్లో తీసుకొచ్చేస్తే నాయన తిమోతి జాగ్రత్త, నువ్వు రకరకాల భిన్నాభిప్రాయాలు, రకరకాల వాదములు, రకరకాల పనికిమాని విషయాలు పట్టుకుని వస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు వాటి గురించి బెదిరిపోకు. ఎందుకంటే తిమోతి అనే దైవజనుడు చాలా సెన్సిటివ్ ఫెలో అండి.
సున్నితత్వం మనసు కలిగి ఉన్నాడు. అతను గ్రంథంలో మనం చూస్తే తిమోతికి రాసిన పత్రిక మనకు అర్థమవుతుంటుంది. చాలా సెన్సిటివ్ ఫెలో, సేవ చేస్తున్నాడు కానీ కాస్త కంగారు పడుతుంటాడు అన్నమాట. అందుకే అంటాడు, ఇదిగో తిమోతి, నేను వృద్ధాప్యంలో ఉన్నాను కాబట్టి ఇదిగో నువ్వేం చేస్తావంటే నా వలన వినినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో, నేను ఎలా చెప్పానో, నేను ఎలా ప్రవర్తించానో, నేను ఎలా విశ్వాసంతో ఉన్నానో, ఎంత ఓపికతో ఉన్నానో, ఓర్పుతో ఉన్నానో, ఎంత దీర్ఘశాంతం వహించానో అన్నీ నాలాగా నువ్వు ప్రవర్తించు. అప్పుడు నీకు స్టెబిలిటీ వస్తుందటండి. స్టెబిలిటీ. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము ఈ మాటలని కనబడుతూ ఉంటాయి మనకి. 10వ వచనం చూస్తే, నా వలన సంగతులు, నా వలన వినటువంటి ప్రవర్తన, నాలాంటి విశ్వాసము, నాలాంటి దీర్ఘశాంతం పొందుకో. ఎందుకంటే సంఘంలో గలిబిలి విషయాలు బయటకు వస్తున్నాయి అంటాడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి 2వ తిమోతియా, తిమోతికి రాసిన పత్రిక, క్షమించండి 3వ అధ్యాయం, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును ఏంటమ్మా వెతుకుంటాడండి, వెంటాడు నావి. ఎందుకంటే నేను ఇలాంటివన్నీ పడిపడి వచ్చాను, ఇవన్నీ అనుభవించి వచ్చాను. అంత మాత్రం 4వ వచనంలోకి వచ్చిన తర్వాత అంటాడు, 4వ వచనంలో 5వ వచనంలో, అయితే నువ్వు అన్ని విషయంలోనూ మితముగా ఉండము. ఏంటంటే అన్ని విషయాల్లో మితముగా ఉండము. అంటే మితము అంటే ఏంటి? తగ్గించుకో, అంతేనా? మితం అంటే తగ్గింపు. అన్ని విషయాలు తగ్గించుకో, కంగారు పడిపోకు, కాళ్ళు దొక్కేసుకోకు, తగ్గించుకో, శ్రమపడుము. ఏంటమ్మా? శ్రమపడుము, స్వార్థకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా చేయము. చూడండి అలాంటి జాగ్రత్త చెప్తున్నాడు తన దగ్గర ఉన్న శిష్యుడికి. ఎందుకంటే మనుషులు ఇలాంటి వివాదములు కానీ, గొడవలు కానీ, ఏదన్నా చిన్న కుయ్యమంటే కయ్యమన్నట్టుగా మనుషులు ఎంత కంగారో అలాంటి వాటికి ఎంత ఇష్టమో, సంఘం అనవచ్చు, బయట అనవచ్చు, ప్రతి చోట అంతే. అలాంటి మనుషుల గురించి ఏమంటాడంటే అది సంఘం అవ్వచ్చు, లేకపోతే బయట వల్ల అవ్వచ్చు, ఎవరి గురించి ఒక మాట మాట్లాడినట్టే మనుషులంట దురద చెవులు కలవారంట. ఏంటంటది? దురద బాగా గోకేసుకుంటారంట. ఎందుకు మితంగా ఉండమంటాడంటే కారణం అది. ఎదురా మాట చూడండి అది. ఎందుకనగా 3వ వచనం, 4వ వచనం 3వ వచనంలోను, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగేసుకునేది. ఎందుకంటే అలా ఎవరు చెబుతారో, అలా ఎవరో గలిబిలి చేస్తారో, అలా ఎవరైతే ఇది జ్ఞానమునో, లేకపోతే ఇది ట్రెండ్ సెట్టర్నో, లేకపోతే ఇంతవరకు వినటువంటి సంగతనో, ఇంతవరకు మీరు కని వినేటువంటి ఒక దృశ్యాన్ని మీరు చూడబోతున్నారని ఇలా రకరకాలుగా చెబుతున్నటువంటి ఈ దురద మాటల కంట జనులు పరుగులు పెడుతుంటారట. అది బయట వరకే కాదు, బయట ఈ సినిమా ఫీల్డ్లో అలాంటివి ఉంటూ ఉంటాయి ఎక్కువగా. ఆ కొత్త ఏదైనా వచ్చిందనుకో, ఇది బ్రేకింగ్ అని, ఇదేమో కొన్ని రికార్డు బ్రద్దరని ఇలా చెప్తూ ఉంటారు, అలాగా పరుగులు పెడుతూ ఉంటారు. కానీ క్రైస్తవులు కూడా ఇలాంటిదే. ఇది వరకు వినటువంటి సంగతులు ఎవరు చెప్పినట్టు మర్మమును నేను చెప్తున్నసరికి ఈ దురద చెవులు గలవారే అలాంటివి పరిగెడుతుంటారట. జనులు హితబోధన అంటే హితము అనగా ఆరోగ్యమైన బోధన సహింపక దురద చెవులు గలవారై ఇదిగో ఇలాంటి బోధకులకు ఇలాంటి విషయాల వైపు పరుగులు పెడుతూ ఉంటారు. జాగ్రత్త 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 చెప్తున్నాడు. నువ్వు మితముగా ఉండు, అన్ని విషయాల్లో మితముగా ఉండు, అన్ని విషయాల్లో మితముగా ఉండి సువార్తకుని పని చేయము. తిమోతి. ఇక తిమోతి తర్వాత మరొక సువార్తికుడు, అంటే తిమోతికి సహాయకుడికి ఉన్నటువంటి మరొక సువార్తికుడు అన్ని చూడేటటువంటి తీతు కూడా ఇదే మాట మాట్లాడుతూ చూడండి ఒకసారి. తీతుతో మాట్లాడుతూ
9వ వచనం, 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను. చూడండి ఏం మాట్లాడుతుండే అక్కడ. అవివేక తర్కములు అంటే అందులో ఏమాత్రము తెలియలేదు, జ్ఞానం లేదు. అలాంటి గొడవ పట్టుకొస్తాడు మధ్యలోకి. ఎవరో సంఘంలోనే గలిబిలి. అవివేక తర్కములు, వంశావళులు. చూడండి వంశావళులు అంట. ఆ రోజుల్లో వంశావళులు కూడా ఉండి, మేము యూదులము, మాకు 2 మేసగా మా కొమ్ములు వస్తాయి అన్నట్టుగా చెప్పేవారు వాళ్ళు ఆ రోజుల్లో. అలాగే వంశావళుల గురించి ఈ కలహాలు తీసుకొస్తారే, కలహాలు. అంత మాత్రమే కాదు, జ్ఞానము లేఖనాలని చెప్పి ధర్మశాస్త్రం గురించి కూడా వివాదాలు తీసుకొస్తారట. ధర్మశాస్త్రం పాత నిబంధనలో ఇలాంటివన్నీ కూడా కలహాలు పెట్టి మనుషుల్ని దురదెక్కించేటువంటి బోధలు ఉంటాయి చూడండి. వీటికి వ్యర్థమైనవిని, నిష్ప్రయోజనమై ఉన్నవి వాటికి దూరంగా ఉండము. వ్యర్థమైనవి అంటే వేస్ట్, డస్ట్బిన్ అంట. వ్యర్థం అంటే ఏంటండి? అదేనా? పనికిరానిది వేస్ట్ అంటే డస్ట్బిన్. పనికిరాని ఎక్కడ పెడతాం మనం? దూరంగా ఉండు. మన ఇంటికే దూరంగా పెడతాం. అలాంటిది నువ్వు ఉండొద్దా దూరంగా? వాటికి దూరముగా ఉండుము అనండి, దూరముగా ఉండుము. ఇన్ని జాగ్రత్తలు. ఎందుకంటే అవసాన దశలో, అంటే చివరి సంఘాన్ని తన భుజాన వేసుకుని నడిపించినటువంటి అపోస్తలుడైన పౌలు అనేకమైన 100 సంఘాలని కట్టినటువంటి ఆయన అవసాన దశలో, అంటే వృద్ధాప్యంలో ఈ తీతుకి తిమోతికి బాధ్యతను అప్పగిస్తూ చాలా జాగ్రత్తలు చెప్తున్నాడండి. ఇదిగో మిమ్మల్ని చెరిపేటటువంటి మనుషులు వస్తున్నారు, రకరకాల బోధలు వస్తున్నాయి, భిన్నమైన అభిప్రాయాలు తీసుకొస్తారు, కలహాలు పుట్టిస్తారు, వివాదాలు పుట్టిస్తారు. ఇది అవివేకమైన తర్కములు, వ్యర్థమైనవి, వేస్ట్. వాటికి దూరంగా వెళ్ళండి నాయన. నా విశ్వాసను, నా ఓర్పును, నా దీర్ఘశాంతను నువ్వు కనబరచండి, మీరు కనబరచండి అన్నాడు. ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు గమనించండి. ఇప్పుడే మనం క్రైస్తులుగా మనకి ప్రాథమికమైన నిరీక్షణ ఏం చెప్పానండి? ప్రాముఖ్యమైనది, ప్రప్రదమైన నిరీక్షణ ఏంటి మనది? మర్చిపోయాడు ఇప్పుడే. ఏమన్నారు? అలర్ట్, ఎవర్ రెడీ. అదేనా? సిద్ధంగా ఉండాలి. అదేనా? సిద్ధంగా ఉన్నప్పుడు నీకేమైనా డౌట్ ఉందా? ఇంకా ఏ క్షణం వచ్చేసరి కానీ నేను ఇప్పుడే ఈ క్షణాన్ని నేను దేవుడి ముందు నిట్టూపి విడిచి పశ్చాత్తపడి నేను ఒప్పుకున్నాను ఆయన అని ఈ క్షణం అనుకున్నావు. మరుక్షణం ప్రభు వచ్చాడు. నువ్వు రెడీగా ఉంటావు కదా? రెడీ అయినా కాదు చెప్పండి, ఇంకేనా డౌట్ ఉంటుందా? అలా నువ్వు ఉన్నప్పుడు ఇక నీకు ఏది అవసరం లేదు. ప్రాథమికమైన విధి లేదా ప్రాథమికమైన బాధ్యత లేదా మనం సిద్ధపరచుకోవాల్సిన విధి విధానం ఇది కదా, నిరీక్షణ ఎదుర్కోవడం. ఒక మాట చూద్దాం. అంత కాకపోతే పేతురు గారు, సంఘ పెద్ద అయిన పేతురు గారు, ఆయన చెప్తారు సాక్ష్యం ఎలా ఉండాలని చెప్తున్నటువంటి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము చిట్ట చివరి మాట చూద్దాం. క్షమించండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ఆయన ఈ పంచిపోతల మిక్కిలు వేండ్రముతో నశించిపోతాయి ఆయన రాకడలో అని చెప్తున్నాడు ఆయన. 10వ వచనం చదువుదాం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఇప్పుడే ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కులు వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్నటువంటి కృత్యములు లయమైపోవును. ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడను కనిపెట్టుచు. ఏం కనిపెట్టాలంటే మనం ఇప్పుడు ఆయన మరలా వస్తాడు, నేను సిద్ధంగా ఉండాలి. ఆయన మరలా రాబోతున్నాడు, నేను రెడీగా ఉండాలి. ఆయన ఇప్పుడే వస్తాడు, ఇప్పుడు వచ్చాడు, నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే కదా మన నిరీక్షణ. ఆయన మరలా రాబోతున్నాడు అని అపేక్షతో, అంటే కోరుకుంటూ. అపేక్ష ఏంటండి? ఆశ కలిగి, కోరిక కలిగి, తపన కలిగి, ఏ క్షణమైనా నేను రెడీ అన్నట్టుగా రెడీగా ఉంటూ మీ పరిశుద్ధమైన ప్రవర్తనతో. ఏంటండి? ఇక్కడ మాత్రం డాష్ కొడేస్తాం మనం. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ. భక్తి అయితే మనం 24 గంటలు చూపించమన్నా మోకాబ నుంచి మనం చూపిపోతాం, అది నో డౌట్. పరిశుద్ధమైన ప్రవర్తన అక్కడ మాత్రం డౌట్ కదా, అది మాత్రం ఖచ్చితంగా అండర్లైన్ రెడ్ మార్క్ వచ్చేవలసిందే. దాన్ని కూడా రెమెడీ ఇచ్చాడు. ఏంటంటే పరిశుద్ధమైన ప్రవర్తన మనకి ఎలా ఉండదు కాబట్టి ఆయన ముందు ఒప్పుకోలే పరిశుద్ధమైన ప్రవర్తన. అంటే చూడండి,
ఆయన రాకను కనిపెట్టుకోవడానికి మనకున్నటువంటి ఆయుధం ఏంటంటే ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయడం, అంతేనా? ఒప్పుకోలుతో పశ్చాత్తాపంతో, దేవా నన్ను క్షమించిన, ఈ క్షణం వచ్చిన నేను సిద్ధంగానే ఉన్నాను అని అపేక్ష కలిగి, ఆశ కలిగి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ ఆ భక్తిని ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. ఇంతకంటే మించి ఏదైనా ఉందని చెప్పండి ఆయన రాకను ఎదుర్కోవడానికి. ఆయన రాకల్లో మనం వెళ్ళిపోతాం కదా, ఆయన రాకల్లో మనం ఎత్తబడతాం లేదో చెప్పండి. ఎన్నో మొత్తం 66 పుస్తకాలు ఘోషిస్తుంది అదే కదా, ఆయన రాకల్లో మనం అందరం కూడా ఎత్తబడతామని. దానికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటిది? ఎదురు చూడటమును, శ్రద్ధ కలిగి, సిద్ధపాటు కలిగి ఉండడం. అర్థమైందండి? ఈ మాట మాట్లాడుతుంది ఎవరంటే సంఘ పెద్ద అయిన పేతురు గారు, సంఘ బాధ్యతను అప్పగించినటువంటి పేతురు గారు మాట్లాడుతున్నారు. దీనికి మించి ఇంకేమైనా ఎక్స్ట్రా జాగ్రత్త లేని అవసరం మనం చెప్పండి. ఇంకా ఎక్స్ట్రాగా చెప్పండి. ఏనుగును తాళ్ళేసి బంధించాలి, లేదంటే నేను ఇంకా కొన్ని పనులు చేయాలండి, లేదంటే మా ఊర్లో ఏముంటాయి ఇక 4-5 ఎకరాల పొలం కొని నేను అక్కడ పెద్ద ఏంటది ఊరంతా తెలిసిపోయేటట్టు పెద్ద దేవుని మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను. ఇవన్నీ తర్వాత సంగతి. ఇప్పుడున్న సంగతి ఏంటి చూడు ఫస్ట్, అంతేనా? చాలామంది అంటూ ఉంటారు, దేవుడు నాకు ఆశీర్వదిస్తే ఇది చేస్తాను, అది చేస్తాను. అసలు ఆశీర్వదించి ఇప్పుడు ఉన్నదానికి ఏం చేస్తున్నావు? ఏంటి కొండిస్తారంటే అందులో అంటే కొండ సగం తినేయడానికి, సగం పెట్టడానికి అన్నట్ట. అలా కాదు, వచ్చిన దానికి ఏదో చేయడం కాదు, ఇప్పుడు ఉన్నదానికి ఏం చేస్తున్నావు. కాబట్టి ఏదో వస్తే చేయడం కాదు, కానీ ఇదిగో ఉన్న దాంట్లో ఏంటంటే ఆయన్ని గురించి ఎదురు చూడాలి, మనకు మనముగా ఎంతో జాగ్రత్తగా ఎదురు చూడాలి. ఇంతకంటే మించింది ఏం లేదండి ఆయన ఎదుర్కోవడం, ఆయన నిరీక్షణ. మనకున్న జీవంలో మనకున్న భక్తిని, లేదా మనకున్న విశ్వాసాన్ని కాపాడుకుంటూ భక్తి శ్రద్ధతో ఆయన కోసం ఎదురు చూడటం. ఆ విధంగా ఉంటే మనం ఖచ్చితంగా ఆయన ఎదుర్కొంటాము, ఆయన రాకులు ఎత్తబడతాం. ఇది మన నిరీక్షణ. ఇది మించి ఇంకా ఎక్స్ట్రాగా అదంట, ఇదంట, ఇది కాదంట, అది కాదంట అని ఏదైనా గలిబిలి వాతావరణం సంఘంలోకి వచ్చినా వాటికి దూరంగా వెళ్ళిపోండి అన్నాడండి. మరలా చెప్తాను, ఎందుకు చెప్పానంటే ఈ విషయం, ఈ మధ్యలో ఈరోజు యూట్యూబ్ ఇలా ఓపెన్ చేస్తే ట్రెండ్ సెట్టర్ ఇలా ఒకటి ఏలు ఒకడైతే 2 ఏళ్ళు ఇలా చూపించేస్తున్నాడు. ఇలా పెట్టి హేబెలు రక్తమా క్రీస్తు రక్తమా, హేబెలు రక్తమా క్రీస్తు రక్తమా, ఏంటిది? దేనికి ఏ రక్తం కావాలి నీకు? ఎందుకనే ఏ బాటిల్తో తెప్పించారు రక్తం ఇవ్వడానికి? గొడవలు. మీరు చెప్పింది తప్పు, నేను చెప్పింది రైట్, లేకపోతే రా తేల్చుకుందాం, తాడోపేడి తేల్చుకుందాం, సందు వీధుల్లోనా లేకపోతే సీమ సందుల్లోనా అన్నట్టుగా. అది దేని గురించి అసలు ఈ వాదన? ఒక హేబెలు రక్తము జరిగిన సిచ్యువేషన్ బట్టి అక్కడున్న ఆ పరిస్థితి ఏంటో వివరించు. క్రీస్తు రక్తంలో క్రీస్తు కాలంలో ఉన్నాం కాబట్టి క్రీస్తు రక్తం ఎంత అమూల్యమంటే అది వివరించి. అంతేగాని ఏ రక్తం అవసరం, అసలు హేబెలు రక్తం ఏం చెప్పింది, క్రీస్తు రక్తం ఏం చెప్పింది? ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్నటువంటి మన నిరీక్షణలో క్రీస్తు రక్తం మనకు అవసరం, అవునా? ప్రతి ఒక్కరికి క్రీస్తు రక్తం అవసరం. ఈ రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడి మరలా ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలన్నది మన నిరీక్షణ. దీనికి మించి ఇక ఏది కూడా నేను పరలోకానికి కానీ నిశ్చయం ఇవ్వదు. ఇవ్వలేనప్పుడు ఆ రక్తం ఏం పలికిందో, ఆ రక్తం ఏం చేసిందో ఎవరికి అవసరం? ఇది చెప్పండి, ఇది అవసరమా? ఇది సంఘంలోకి లాక్కొచ్చి దీన్ని లేనిపోని కల్పిత కథను సృష్టించి గలిబిలి అయిపోతున్నారండి మొత్తం అందరూ. పెద్ద ఏంటండి స్పీచర్స్, మీరు విన్నారా లేదు కానీ యూట్యూబ్లు చూస్తారంటే చూడండి కాదులేండి. చూడండి ఒక మాట చూద్దాం. ఇప్పుడు చదవబడిన మాట 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22-24 వచ్చిన చదివేద్దాం. ఇప్పుడైతే మనం అందరం కూడా ఏ నిరీక్షణ ఉన్నామో చెప్తున్నటువంటి 22వ వచనం చదువుకొని చివరికి 24 వద్దాం. ఎప్పుడైతే ఆ పైన ఏదో చెప్తున్నాడు,
పైనంటే ధర్మశాస్త్రంలో గురించి, ఒకప్పుడు మీ పితరులు ఎలా నడుచుకున్నారో, ఎలా నీతిమంతులుగా ఉన్నారో, ఎలాగైతే వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారని చెప్పుకుంటూ వస్తూ, అది అంత సంపూర్ణమైన భక్తులోకి, అంత సంపూర్ణమైన పరిస్థితులు మేము నడిపించలేదు. కానీ ఇప్పుడైతే అనగా కొత్త నిబంధన కాలం ఉన్న భక్తులారా, నా సహోదరులారా, ఇప్పుడైతే మీరు సియోను కొండకును, జీవము గల దేవుని పట్టణముకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దూతల యొద్దకును, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, ఇక్కడ మాట్లాడండి, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హెబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడు హేబేలు రక్తం ఏం చేసిందో ఇప్పుడు ఎవరికి అవసరం చెప్పండి? దానికన్నా శ్రేష్టమైన రక్తంలోకి మనం వచ్చున్నాం. హేబేలేమి మన పాపాలను క్షమించలేదే, హేబేలేమి మనల్ని దుర్మార్గులు మన నీతిమంతులుగా తీర్చలేదే. హేబేలు మాత్రమే కాదు, కానీ హేబేలు దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు ఎంతమంది అయితే నీతిమంతులు ఉన్నారో, ఎంతమంది అయితే ప్రవక్తలు ఉన్నారో, ఎంతమంది అయితే యాజకులు ఉన్నారో, లేకపోతే రాజులు ఉన్నారో, వీళ్ళెవ్వరూ కూడా మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారా? మన పాపల నిమిత్తం ప్రాణం పెట్టిన వాళ్ళు చెప్పండి. దేవుడి పనిలో వాళ్ళు జీవాన్ని కోల్పోయారేమో తెప్పించి, కానీ దేవుని పనిలో వాళ్ళ జీవితాలని హతసాక్షులుగా బలైపోయారేమో తెప్పించి, కానీ మన పాపాలను శుద్ధీకరించడంలో వాళ్ళేమైనా ప్రాణాలు కోల్పోయారా? మన సంపూర్ణమైన పరలోక రాజ్యం నడిపించగలిగేటువంటి రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని కార్చారంటే వాళ్ళందరి రక్తము కూడా పాపమలితమైనదే, పాప భూరితమైనదే. ఒక పాపపూరితమైన రక్తము మరొక పాపిని రక్షించగలదా? చెప్పండి. ఒక పాపంతో కలిసి ఉన్నటువంటి ఒక రక్తము మరొక పాపిని రక్షించగలదా అంటే రక్షించలేదు. పాపం లేనివాడే రక్షించగలడు. అలా పాపం లేనివాడు, పరిశుద్ధత కలిగినవాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తు, కొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వద్దకు హెబేలు కంటే మరి శ్రేష్టమునగు, మరి శ్రేష్టమునండి, శ్రేష్టము కాదు మరి శ్రేష్టమట, అలాంటి శ్రేష్టమైన రక్త ప్రోక్షణకు మీరు అనగా మనము వచ్చి ఉన్నాము. ఇంకా హేబేలు రక్తము ఏం కోరింది, హేబేలు రక్తము ఏమడిగింది? ఓకే, చరిత్ర చెప్తే చెప్పు, కానీ దాని గురించి గొడవ ఏంటి చెప్పండి. నువ్వు సమాజాన్ని ఎలాంటి గలిబిల్లోకి వెళ్ళిపోతున్నావు చూడండి. నువ్వు చెప్పింది సత్యమా, నేను చెప్పింది సత్యమా అన్నట్టుగా ఈరోజు ఒకరినొకరు దూషించుకుంటూ ఏమిటంటే విపరీత వాదాలకు, దీనికి వ్యూవర్స్ నుంచి అంటే వింటున్న వారి దగ్గర నుంచి ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు, అలాగే కామెంట్స్, ఇక ఒకరు పడకుండా రకరకాల గొడవలు. దురద చెవులు గలవారే జనులు ఇలాంటి బోధకులను పోగేసుకుంటున్నారు. మా అన్న చెప్పింది కరెక్టు, మీకేం తెలియదు అన్నట్టుగా ఈరోజు ఈ దురద చెవుల బోధలు ఎక్కువైపోయాయండి. ఓ విశ్వాసి, ఒక విశ్వాసురాలా, లేకపోతే ఇగో నీకు ప్రాముఖ్యమైన ప్రప్రథమైన బాధ్యత ఏంటంటే నువ్వు ఉన్న చోటలో అలా మోకరించి, దేవా ఈ క్షణాన్ని నువ్వు వస్తే నేను సిద్ధమేనా కాదని నీ మనస్సాక్షిని ప్రశ్నించుకునే స్థితిలో నువ్వు ఉన్నావా లేదా, ఇది. అంతేగాని ఆ రోజు హేబేలు రక్తం నేను రక్షించమని అడిగిందా, శిక్షించమని అడిగిందా, ఇది ఎవరికి కావాలి చెప్పండి. అన్నికంటే మరి శ్రేష్టమగు పరిశుద్ధమైన రక్తము దగ్గరికి మనం వచ్చి ఉన్నాము. అది మనం పొందుకుని ఉన్నాం. దేవుని కృపను బట్టి మనమంతా కూడా క్రీస్తు రక్తంలో చెప్పండి కడగబడిన వాళ్ళు. అంత శ్రేష్టమైన రక్తాన్ని కడగబడిన తర్వాత మన ఆ రక్తం గురించి నీకు ఈ గొడవ ఏంటి, ఈ లొల్లేంటి చెప్పండి. సంఘ పెద్దని పేతురు గారు మరిలా మాట్లాడుతూ ఎలాంటి రక్తంలో కడగబడ్డామో చూడండి ఒకసారి మాట్లాడుతాడు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 19వ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 19వ మాట. అమూల్యమైన రక్తము చేత, ఏంటంటే అమూల్యమైన రక్తము. తనకు మాట చూసిన మాట ఎలాంటి మాట ప్రయోగించాడు. మూల్యము అంటే ఏంటండి? మూల్యం అంటే చెల్లించుట. మూల్యం అంటే చెల్లించుట, ఒక ఫిక్స్గా ఒక 100-200 దినార్లు అంటే అది మూల్యము. అమూల్యం అంటే ఏంటి? లెక్కే లేదంట, దానికి కొలత లేదంట. కొలత లేని, వెల కట్టలేనటువంటి ఒక ధనము, అమూల్యమైన ఆ ధనం అంటే అంత వెల కలిగిన రక్తము.
విలువ కలిగిన రక్తము చేత అనగా అని మళ్ళీ వివరిస్తాను, అనగా నిర్దోషమును నిష్కలంకమునగా గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరందరూ కూడా విమోచింపబడ్డారు. మీరు ఎదుగురా ఎరిగిన తర్వాత కూడా మరలా ఆ రక్తం ఏం చెప్పింది, ఈ రక్తం ఏం చెప్పింది, ఆ ప్రవక్త ఏం చెప్పాడు, ఆ ప్రవక్త ఎలా మాట్లాడాడు, ఇది కాదు. ఒకవేళ అదేమైనా గొప్పగా నువ్వు తీర్చాలనుకుంటే, వాళ్ళు ఎవరైనా నువ్వు గొప్పగా చేయాలనుకుంటే అన్నాడు యేసుక్రీస్తు వారు, ప్రవక్తల గురించి ఎదురు చూస్తున్నారా, ప్రవక్తల మాటల గురించి ఎదురు చూస్తున్నారా? అయితే వినండి, ప్రవక్తలందరిలో నేను గొప్పవాడిని. ప్రవక్త మాటలు చూస్తున్నారా? అయితే ప్రవక్తలందరిలో నేను గొప్పవాడిని అంటాడండి, గొప్పవాడిని. యేసుక్రీస్తు వారు ఒక నీతిమంతుడు, ఒకవేళ పాత నిబంధనల గ్రంథంలో నీతిమంతులు లిస్ట్ వేసుకుంటే ఆ లిస్టులు అందరిలో ఇంచుమించు కొంతమంది, కొన్ని వేల కొంత నీతిమంతులు వస్తే ఆ నీతిమంతులలో గొప్ప నీతిమంతుడు ఎవరంటే యేసుక్రీస్తు. వాళ్ళ నీతి పాప భయిష్టమైన నీతి, కానీ ఈయన నీతి పాపరహితమైన నీతి. అసలు పాపమే తావినండి నీతిమంతుడండి ఈయన. ప్రవక్తల్లో గొప్పవాడు, యాజకులన్నా గొప్పవాడు, అలాగే నీతిమంతుల కన్నా గొప్ప నీతిమంతుడు. అందుకంటే ఆయన ఈ లోకమందట్ల కన్నా ఒకే ఒక్కడు, ఆయనకున్న పేరు ఏంటంటే అద్వితీయుడు. ఏంటండి అద్వితీయుడు అన్న మాటకే అసలు ఇది అందరూ కూడా పక్క వెళ్ళిపోతారు మొత్తం. ఎవరండి? ఈ భూమి మీద ఏ మనిషి అవ్వచ్చు, ఏ ప్రవక్త అవ్వచ్చు, ఏ యాజకుడు అవ్వచ్చు, నీతిమంతుడు అవ్వచ్చు, గొప్పవాడు అవ్వచ్చు, ఎవడైనా సరే కానీ అద్వితీయుడు నా పేరులో పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అద్వితీయుడు అంటే ద్వితీయత్వం లేనివాడు, అంటే రెండో వాడు ఉన్నాడు ఇంకా అలాంటి వాడు అద్వితీయుడు. ఆ పేరుకి మళ్ళీ జనతైక ఏకైక అంటారండి. దానికి అర్థం ఏంటండి? ఏకైక జనతైక. అలాంటి గొప్పవాడు. యోనా 3 రాత్రింబవలు చేప గర్భంలో ఉన్నాడని మీరు ఏదో గొప్పగా అనుకుంటున్నారా? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను జ్ఞానం చూసి మీరు ఉబ్బిబ్బులు అయిపోతున్నారా? ఓ ఇజ్రాయిలారా, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నేను ఈ యెరూషలేము దేవాలయం ఉంటే మా పరిస్థితులన్నీ బాగుంటాయి, మేము సుభిక్షంగా ఉంటాము, మా ఆశీర్వాదం వస్తుంది, మాకు ఇలాంటి శ్రమలు రావాలని మీ పితరుల ద్వారా అనుకుంటే ఈ మందిరాన్ని కింద మీద పడిపోయి కట్టేసుకుంటున్నారా మీరు? ఈ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ. ఏ సృష్టిలో ఏది చూసుకోండి, దేనికన్నా చూసుకోండి, దేనితో పూజించండి, ఆయన సాటి ఏ మాత్రము రాదు. అలాంటి గొప్పవాడు, అలాంటి వాడు చిన్న రక్తము ద్వారా మనం ప్రోక్షింపబడి రక్షింపబడి మనం ఈ నిబంధన మధ్యవర్తిని యేసుక్రీస్తు రక్తం దగ్గరికి వస్తే ఇంకా ఆ రక్తం ఏం చెప్పింది, ఈ రక్తం ఏం చెప్పింది అనేటువంటి ఈ కయ్యాలు, ఈ గొడవలు మనకు అవసరమా చెప్పండి? మనకున్నటువంటి మన ముందున్నటువంటి నిరీక్షణ ఏంటి? మన ముందున్నటువంటి ఆ పందెం ఏంటి? మన ముందున్నటువంటి ఆ ఎదురుచూపులు ఏంటి? దాన్ని చూసుకోవడం మానేసి, దానికోసం నిలబెట్టడం మానేసి, ఇదిగో ఈ యొక్క అల్లరులు, గొడవలు, ఇలాంటి అవివేక తర్కములకి ఇదండి, ఇలాంటి కలహాలు పుట్టించే వాటికి దూరంగా నా బిడ్డలారా, తిమోతి, ఓ తీతు పారిపోండయ్యా అనండి. ఈ మాటలు కనబట్టలేదా వీళ్ళందరికీ? ఈ మాటలు వినబట్టలేదా వీళ్ళందరికీ? అవివేక తర్కములను, కలహములు, వంశముల గురించును, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వివాదముల గురించును, ఇలాంటి తర్కములు ఏదైనా పెడితే వాటన్నిటికీ కూడా నిష్ప్రయోజనమైనవి, వ్యర్థమైనవి, వీటికి దూరంగా వెళ్ళిపోయిన ఆయన అన్నాడండి. తీతుకు రాసిన పత్రికలు 3:9. దేవుని పిల్లలు, ఈరోజు సమాజానికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, సమాజాన్ని ఎలా బలపరచాలో తెలియట్లేదు. సంఘస్థులను, విశ్వాసులను, యవ్వనస్తులను దేని మీద కట్టాలనే విషయం కనీస అవగాహన లేనటువంటి మాట్లాడుతున్నారు. పైగా ఇది వరకు ఎవరో చెప్పలేని సంగతులు, మీరు మైమరిచిపోయే మర్మమైన సంగతులు చెప్తున్నారని చెప్పి వాళ్ళ డంబాలు వాళ్ళే పలుకోవడం. ఇదండి సిద్ధపరచడం అంటే. ఇదా రాకడ కోసం సంఘాన్ని సిద్ధపరిచి అలంకరించడం అంటే ఇదా? ఈ రకంగా చదవండి మరొకసారి మాట. 3వ అధ్యాయము, తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ మాట.
తీతుకు రాసింది, క్షమించండి, తీతుకు రాసిన పత్రిక. అవివేక తర్కములను వంశావళను గుర్చియు కలహాలు, అంటే గొడవలు పుట్టించేది ఏమి కూడా ధర్మశాస్త్రం కూర్చిన వివాదములను నిష్ప్రయోజనమి, వేస్ట్ వ్యర్థమైనవి కనుక వాటికి దూరంగా వెళ్ళిపోయిన ఆ తీతు మీకు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కాచిన రక్తము దేని గురించి కాచాడు ఆయన? ఎందుకు కాచాడు? మానవ పాపాల కోసం. ఆ పాపాలు సరిదిద్దుకునేటువంటి బిడ్డలందరినీ ఒక సమూహంగా గుంపుగా కూడుకుంటే వాళ్ళని ఏమంటారు? క్రీస్తు రక్తంలో వాళ్ళ పాపాలు కడుక్కొని ఒక సమూహంగా గుంపుగా కూడుకుంటే వాళ్ళని ఏమంటారు? సంఘము. అదేనా సంఘము. చూడండి, ఆ మాట చూసేద్దాం ఒకసారి. ఆయన రక్తం వ్యర్థమైపోకూడదట. అపొస్తలుల కార్యములు 20:28. అపొస్తలుల కార్యములు 20:28 చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి, అమూల్యమైన తన రక్తమునిచ్చి, హెబేలు కంటే మరి శ్రేష్టముగా రక్తమును అర్పించి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్త పడండి. అటు పౌలు గారు, ఇటు పేతురు గారు, ఇటు అపోస్తులు, ఇదిగో ఎవరైతే హేబేలు రక్తం గురించి పోరాటం చేస్తున్నారో ఆ హేబేలు కూడా మాట్లాడుతుంది అంటే క్రీస్తునే చూపిస్తాడండి. ఆయన కూడా ఎవరిని చూపిస్తాడు? క్రీస్తునే చూపిస్తాడు. అలాంటి భక్తులందరూ కూడా క్రీస్తుని బట్టి మీరు చక్కదిద్దుకోండి అయ్యా, సిద్ధపడండి, ఎదురు చూడండి, అపేక్ష కలిగి నిరీక్షణ కలిగి దానికి ఆయన రాకడ కోసం కనిపెట్టుకోండి అని చెబుతూ ఉంటే ఈరోజు ఏమి చెబుతున్నారో అర్థం కావట్లేదు. సంఘాన్ని ఎలా కాపాడుతున్నారో అర్థం కావట్లేదు. ఆ విధంగా తన కుమారుడు కాసిన రక్తము ఏమన్నీ వ్యర్థమైపోతుందేమో అన్నట్టుగా వాళ్ళ యొక్క బోధలు, భిన్నమైన అభిప్రాయాలు ఈరోజు సంఘంలో కలిబిలవుతున్నాయి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమున కాయటకు పరిశుద్ధాత్ముడు భుజాన భారాన్ని వేసుకుని ఎలా ఈరోజు మిమ్మల్ని కూడా కాస్తున్నాడో ఆ కాపుదలను కూడా విక్రించే విధంగా ఈరోజు సంఘ పరిస్థితులు జారిపోతున్నాయండి. ఆ యావత్తు మందని గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి ఏదైనా జాగ్రత్త ఉందా? ఏది మనిషికి కావాల్సిందో, ఏది తక్షణ కర్తవ్యమో, ఏ విధంగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలనే విషయాన్ని ఈరోజు ఎవరైనా సరే కానీ చెబుతున్నారా? ఆ విధంగా సిద్ధపాటు చేస్తున్నారా? నేను ఒకసారి చెప్పానంటే 100 సార్లు చెప్పినట్టుగా, అంటే 100 రోజులు సెలబ్రేట్స్కొచ్చానట్టు ఆయన. ఇంకా ఒకరోజు ప్రసంగం చేసి అలాగా ఇంకా మళ్ళీ తిరిగి ఉండదట. ఇంకా గన్ షాట్లోకి వెళ్ళిపోవడం అన్నట్టు ఆయన మాటలు అలాగ ఉంటాయట. అలా చెప్పుకుంటే ఎవరికి వాళ్ళే ఏ విధంగా సిద్ధపడుతున్నాం. ఈ రకంగా చెప్పినసరికి మన సంఘస్థులందరూ మా అన్న గ్రేట్ అండి, మా అన్న తోపండి ఇలా మాట్లాడుకుంటుంటారు. ఈ విధంగా సంఘంలో ఏది భక్తి, ఏది జాగ్రత్త, ఏది దేనికోసం మనం కనిపెట్టుకుంటున్నాం, ఏది యథార్థమైన విశ్వాసం, జాగ్రత్త, ఇవేమి పట్టింపు లేకుండా అవివేక తర్కం ఏంటండి, కలహాలు పుట్టించేవి, దురద చెవులు కలవారే వీటి ఏంది ఆసక్తి కలిగి ఉన్నారు. నాయన జనులు దురద చెవులు కలవారే ఉన్నారు. జాగ్రత్త. కాబట్టి మనందరికీ కూడా ప్రత్యేకమైన బాధ్యత ఏంటంటే సేవకులనే కాదు, విశ్వాసులని మీరనే కాదు, పెద్దలు మీ వంతు ప్రతి ఒక్కరికి తమ వంతు బాధ్యత ఉంది. ఆ బాధ్యత నిర్వర్తించే కార్యక్రమంలో మన బాధ్యతలను సక్రమంగా దేవుని చిత్తానుసారంగా నిర్వర్తిస్తూ కూడా మనం ఎప్పటికప్పుడు ఏ క్షణం ఎవరి మినిట్ కూడా మనం ఏం చేయాలంటే ఐఎమ్ రెడీ ఎవర్ రెడీ అంటే ఎప్పటికీ కూడా ఎప్పుడైనా సిద్ధమే అన్నట్టుగా అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అది మన సిద్ధపాటు అంటే. ఏ క్షణాస్తులు కూడా తెలియదని కూడా భక్తులు చెప్తున్నాడు. కాబట్టి అలా సిద్ధపరచవలసిన పోయి ఎలా సిద్ధపరుస్తున్న చూడండి సంఘాన్ని ఈరోజు. దేని పిల్లరా, తీతు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 9 చూసాం కదా. ఇలాంటి తర్కాలకి, ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండని చెబుతూనే పైన చాలా విలువైన సంగతి చెప్పాడు. చూడండి, చాలా విలువైన సంగతి ఒక మాట మాట్లాడతాడు 9వ వచనంలో. 9వ వచనం ఏముంటుందంటే, ఇంకా 8వ వచనం 6వ వచనం నుంచి చూద్దాం. 6వ వచనం నుంచి మనమంట ఆయన కృప వలన, ఎవరి కృప వలనంట? దేవుని కృప వలన. అంటే దేవుడు అంటే అక్కడ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, హేబేలు వారి రక్తం గురించి నీతిమంతులు తీర్చబడ్డాం మనం
లేదు. ప్రవక్తల రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డామా? లేదు. ఆయన రక్తము పరిశుద్ధము అమూల్యమైన నీతిమంతులైన ఆ గొర్రెపిల్ల రక్తం వంటి క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచింపబడ్డామన్నాడండి. ఆయన రక్తం ద్వారా నేను నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన రక్తం, ఆయన వల్ల, ఆయన కృప వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడి తర్వాత నిత్య జీవనం కూర్చిన నిరీక్షణను బట్టి, దేని గురించి నిరీక్షణ ఏంటండి? పరలోకము, నిత్య జీవము, శాశ్వత లోకము. అదే కదా మనకి డెస్టినేషన్. అదే కదా మన డెస్టినీ. ఆయన ఎప్పుడు వస్తాడో అక్కడికి మనం ఎప్పుడు వెళ్ళిపోవాలి. అదే కదా మన నిరీక్షణ. దాని గురించి కదా పడికప్పులు. నిత్య జీవుల గురించి నిరీక్షను బట్టి దానికి వారసులు మొగటట్లు, అంటే అందులోకి మనం వెళ్ళిపోయినట్లు, అది మనం పొందుకున్నట్లు. వారసులు అంటే కదా, దానికి వారసులు మొగటకు ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అంటే నీకు పరిశుద్ధాత్మను సహాయం చేస్తాను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి. ఆయన ఇంక వేరే ఆలోచన ఏమొద్దు, ఇంకా వేరే థాట్ వద్దు. వెనకాల యోనా గారా, లేకపోతే ఏషియా గారా, లేకపోతే ఇర్మియా గారా, జకరియా గారా, మహాప్రభు జకరియా గారు అంటారా? వాళ్ళు ఎవరి వల్ల అవ్వలేదు. మనుషుల యొక్కయు, కోడెల యొక్కయు, ఇంకా ఎడ్ల యొక్కయు, ఈ సమస్తమైన రక్తముల ద్వారా నువ్వు విమోచించబడలేదంటేనండి. హెబ్రేయుల పత్రిక అంటాడా? ఎవరు? పరిశుద్ధుడు పవిత్రుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తం ద్వారా మనం విమోచింపబడ్డాము. కాబట్టి దేవా, ప్రభువా మీకు స్తోత్రం ఆయనకి చెప్పాలి. మనం ఆయన మరలా రాబోతున్నాడు, ఆయన గురించి ఎదురు చూడాలి. ఎవ్రీ మినిట్ ఆయన గురించి ఎదురు చూడాలి. అది మనకు ఉన్నటువంటి ప్రాథమికమైన తక్షణ కర్తవ్యం. అందుకే ఆ పరిశుద్ధాత్ముడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అది మనం కాపలాగాల్సిన బాధ్యత. చూడండి తర్వాత మాట, ఈ మాట నమ్మదగినదియు గనుక దేవుని యందు విశ్వసించిన వారు సత్క్రియను శ్రద్ధగా చేటి యందును మనసును ఉంచుకుని నీవి సంగతుల గూర్చి దృఢముగా చెప్పువాలని కోరుచున్నాను. అంత మాత్రమే కాదు, ఈ మాట నమ్మదగినది చెబుతూనే కిందకి అంటున్నాడు, ఇదంతానంట చూడండి, ఇది మంచిదిను మనుషులందరికీ ప్రయోజనమై ఉన్నవి. నిష్ప్రయోజన వాటి గురించి పరిగెత్తకు, కానీ ప్రయోజనమైన వాటి గురించి పరిగెత్తండి అయ్యా. మంచి దాని గురించి వేగిరపడండి, మనుషులందరికీ ప్రయోజనకమైన దాన్ని చేయండి అంటే లేదండి, ఇలాంటి యూజ్లెస్ పనులు మేము చేస్తాం, వ్యర్థమైన పనులు మేము చేస్తాం. ఇందులో మాకు ఒక ఏంటంటే థ్రిల్ ఉందంటానండి. అందరూ చెప్పినట్టుగా చెప్పనండి. నేను ఎప్పుడున్నాడు అందరూ చెప్పినట్టు చెప్పకూడదంట. అందరూ చెప్పినట్టు చెప్తే ఏముంటుందంటే మజా ఏముంటుందంట, కొత్తగా చెప్పాలి. అంటే బైబిల్ మార్చేసుకోండి, బైబిల్ మార్చేసి చెప్పాడు. లేకపోతేనే మరి బైబిల్లో అందరూ చెప్పిందే, భక్తులు చెప్పిందే చెప్పాలి కదా. ఇంచుమించుగా 12 మంది అపోస్తలులు రాశారు, 4 మంది ప్రవక్తలు రాశారు కదా. ఈ రాసిన చెప్పకుండా నువ్వు వేరే చెప్తారంటే వాళ్ళందరూ చెప్పింది చెప్పవా? చెప్పడట. కొత్తగా చెప్పాలి. ట్రెండ్ సెట్ క్రియేట్ చేయాలి. యూట్యూబ్లోనూ లేదంటే సోషల్ మీడియాలోనూ షీకడించాలి మొత్తం. మన పేరు మారుమోగిపోవాలంటే ఇగో ఇలాంటి గొడవలు తేవాలి. దేవుని పిల్లలు జనులు కూడా అలాగే ఉన్నారంట. కాబట్టి జనులు దురదచెవులు గలవారు కాబట్టి ఇదిగో వారికి దూరంగా ఉండైనా నువ్వు మితముగా ఉండి మనుషులందరికీ మంచిది, నీవు మనుషులందరికీ ప్రయోజనకరమైన దాన్ని వెంటాడు, వేగిరిపడు, దానికోసమే నువ్వు ప్రయాసపడు, మంచి సువార్తికుల పని చేయవు, అందరినీ కాపాడినైనా ఇది నీ బాధ్యత. సిద్ధపరచు. ఆయన ఎప్పుడు వస్తారో తెలీదు. ఎంతో జాగ్రత్త కలిగి అపేక్షతో ఆయన రాకను ఎదుర్కొనడానికి ఎల్లప్పుడూ ఎవరు రెడీ అయినట్టుగా మనందరూ సిద్ధంగా ఉండాలి. ఇది ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసరాలుగా మనకు ఉండవలసిన ప్రాథమికమైన బాధ్యత. ఇది మించి మనకి ఏది అవసరం లేదు. ఇలాంటి వివాద తర్కములు, అవివేక తర్కములు మనకి అవసరం లేదు. కాబట్టి మనం అందరం కూడా యేసుక్రీస్తు వారి ప్రోక్షణ పొందుకుని నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రాకను ఎదుర్కొనే వారిగా ఎవ్రీ మినిట్ మనం రెడీగా ఉండటము, సిద్ధపాటు కలిగి ఉండటము, అదే మన ముందున్నటువంటి ప్రాథమిక బాధ్యత. కాబట్టి ఈ మాటలు మీకు అర్థమైన ఆశిస్తూ ఇంతటితో మాటలు ముగిస్తారని ప్రార్థన చేసుకుంటాం. మహిమల తండ్రి, కృప కలిగిన దేవ, విలువైన కృపచేత తండ్రి, మా రక్షణకు, మా నిత్య జీవనకు, మా నిరీక్షణకు ఆధారమైంది ఏంటో తండ్రి, దేనికోసం మేము వెంపరాడాలో, దేనికోసం వేగిరపడాలో, దేనికోసం మేము ఎదురు చూస్తూ మేము సిద్ధపరచుకోవాలనే విషయాన్ని తండ్రి చాలా స్పష్టంగా మాట్లాడారు ప్రభువా. ఈ కొత్త నిబంధన కాలంలో మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రోక్షణ రక్తముకు, అనగా ప్రవక్తలందరికన్నా మరి శ్రేష్టముకు అత్యున్నతమైన అమూల్యమైన రక్తమైన
మీ కుమారుని రక్తాన్ని మేము అనుభవించిన తండ్రి, మరలా ఆయన రాకడ కోసమే సిద్ధపడేవారిగా మా ముందున్నది ఏంటంటే నిత్య జీవము, పరలోకము. ఆ పరలోకం కోసం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలో, ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో, ఎలా మమ్మల్ని శుద్ధీకరించుకుంటూ నీ సంఘాన్ని, నీ సమూహాన్ని కాపాడాలో, ఇదే మా ముందున్నటువంటి పెద్ద టాస్క్ నాయన. దీన్ని ఛేదిస్తూ తండ్రి మా జీవితంలో మేము ఎప్పటికీ సిద్ధపడేవారుగా, ఇప్పటికీ సిద్ధంగా ఉండేవారుగా మమ్మల్ని నిలబెట్టమని, సహాయం చేయమని, అట్టి మనసును విన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించమని యేసు నామాన్ని ప్రార్థన వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.